కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో సగిలి షణ్మోహన్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పిండాల చెరువు దగ్గర గల బాల త్రిపుర అమ్మవారిని దర్శించుకుని కలెక్టర్ ఛాంబర్లో ప్రత్యేక పూజల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ జిల్లాలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చేస్తానని, జిల్లాలో ముందు పనిచేసిన వారి సలహాలు సూచనలు తీసుకుని జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. డయేరియా నివారణపై పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తానని, జిల్లాలో గతం కన్నా మార్పు స్పష్టంగా కనిపించేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ జ్ఞానోకారావనిషంతపూర్వే నిష్కాస్యామతనువాస్వీరాః మహ్యంజంతమమేంద్రజే ప్రతిష్టతి సర్వదిక్పాలే బ్రహ్మదేవః బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోజ్జయమస్తుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జగదిగ ఏవం వేద ఉద్యోగస్థానే సర్వప్రజా ఆనుకూల్యతాబల సిద్ధిరస్తు సకల శ్రేయోభివృద్ధిరస్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చిత్తూరు జిల్లాలో ఒక 1.5 year వరకు పనిచేసి ఇప్పుడు కాకినాడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి కాకినాడకి రావడం జరిగింది. నేను పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాకినాడ సెజ్ ఏరియా దీనికోసం విజిట్ కోసం రావడం జరిగింది. అదే మొదటిసారి లాస్ట్ సారి అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ బ్యాక్. అండ్ చాలా ఎలా చెప్పను, చాలా లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ చాలా మంచి పేరున్న డిస్ట్రిక్ట్. ముందున్న ఈస్ట్ గోదావరి కానీ ఇప్పుడున్న కాకినాడ కానీ నా బ్యాచ్మేట్ ఇక్కడ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో ఐ విష్ అందరికీ ఐ విల్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రజాప్రతినిధులు తర్వాత గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ పథకాలు వారి ఎక్స్పెక్టేషన్స్ మేరకు నేను చేయగలుగుతానని చెప్పి ప్రామిస్ చేస్తూ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్ we will live up to the expectation of the public. Thank you all.